నడుస్తూ ఉండగానే చిన్న రేటులు వచ్చింది. వేగంగా పడి ఉంది. ఈ తల్లి కాలుతో గట్టిగా కడిమందని మహిళని అప్పుడే పుట్టిన బిడ్డలు ఎందుకు తగ్గుతుంది సరిగ్గా అర్థం కాలేదు. అలా 7 సార్లు దానికి అర్థం కావడం ఎందుకు అనుకున్నాను ఒప్పుకోవచ్చు. ఏమి చేయాలో తెలియక లేచి నిలబడగానే తల్లి పరిగెడుతుంటే చిన్న లేడికల్లో కూడా తల్లితో పాటు పరిగెట్టడం మొదలైంది. మొదటిసారి నుంచి పెద్ద పులి వాటి వెనకాల పరిగెత్తింది. సైంటిస్టుగా అర్థమైంది తల్లి ఎత్తుగా ఉంది. మొదటిసారిన పెద్ద పులిని చూడగలిగింది. లేచి నిలబడగలిగితే బిడ్డ పరిగెట్టగలుగుతుంది. బయటికి పోతుంది. పెద్ద పులి పరిగెట్టింది, అవి పరిగెట్టాయి. చిత్రం ఏంటంటే అప్పుడే పుట్టిన బిడ్డ పెద్ద పులికి దొరకకుండా పరిగెత్తింది, బతికిపోయింది. ఎప్పుడు చెప్పండి, ఆ తల్లి తన బిడ్డని ప్రేమతో కన్యంగా కోపంతో వినపడలేదు. లేదు లేదు, పులి పుట్టింది, నేను తండ్రి దానికి ఎంత బాధ ఉందో నేను తన్నాను అని అనకపోతే ఏంటి ఆహారం అయిపోయేది. పులికి హృదయాన్ని రాయిలా మార్చుకొని నిజమైన ప్రేమ తనకుంది కాబట్టి బతకడానికి ఏమి చేయాలో అది చేయడం ధర్మం కాబట్టి, బాధ్యత కాబట్టి చేసింది. ఇప్పుడు చెప్పండి, మీ ఉపాధ్యాయులు కూడా మిమ్మల్ని అటువంటి ప్రేమతోనే తిడతారు, అవసరమైతే చెప్పండి. అవసరమైతే అలా కొట్టాలా, మాకెందుకు లేక వదిలేయాలా? ఎంతమంది కొట్టాలంటున్నారు? 2 చేతులు పైకి. అవసరమైతే తిట్టాలి, అప్పటికి వినకపోతే అవసరమైతే 2 చేతులు జోడించండి. చెప్పండి, ప్రియమైన ఉపాధ్యాయులారా, మీ అనుభవం గొప్పది. మా భవిష్యత్తు గురించి మీకు బాగా అర్థమవుతుంది. మా దొరబాట్లు దూరం చేసుకోవడానికి మంచి మాటలు మంచిగా చెప్పండి. అప్పటికి వినకపోతే తిట్టండి, బాగా తిట్టండి. అప్పటికి వినకపోతే కొట్టండి, బాగా కొట్టండి. ఈ మాట శ్రీ విజయ ప్రతాప్ మహారాజ్ గురువుల సాక్షిగా మేము మీకు ఇస్తున్న మా కోసం మేము మీకు ఇస్తున్న మాట. ఓం 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 గం గణపతయే నమః. ఓ విఘ్న వినాయకుడా, మా విఘ్నములన్నీ తొలగించు. మా మనసుకు మేము మహారాణులుగా జీవించాలనుకుంటున్నాం. ఆ శక్తిని ఇవ్వు మాకు. కుక్క తోక నాటించాలా, తోక కుక్క నాటించాలా? కుక్క తోక నాటిస్తే కుక్క నిలబడి ఉండేది, తోక అటు ఇటు ఊగుతా ఉంటుంది. తోకే కుక్క నాటిస్తే కుక్క అటు ఇటు పట్టమే సరిపోతుంది. ఎవరైతే మనసుకు బానిసలైపోయి, మా ప్రియమిత్రుడు అంతకుముందు అంత మంచిగా మీకు చెప్పిన తర్వాత కూడా ఇక మనసుకు అంతకుముందు ఏ దొరబాట్లు ఉన్నాయో వాటిలోనే మీరు అలా పడి ఉన్నారనుకోండి, అప్పుడు తోక కుక్క నాడిస్తే దాని బతికి ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. అలా కాకుండా ఈ క్షణం నుంచే నేను మారాలి, నా మనసుని నాకు నచ్చడిగా నడిపించాలి. నా ఆరోగ్యం కోసం ఏదైతే మంచిదో నచ్చకపోయినా నేను తింటానని తినగలగడమే మీ మనసుకు మీరు యజమానులు కావడం అంటే.